సృష్టిలో మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులను మించిన దైవం మరొకరు లేరు. జ్యోతిష్య శాస్త్రంలో తండ్రి గురించి, తండ్రితో మనకు ఉండే అనుబంధం గురించి తెలియజేసే అత్యంత ముఖ్యమైన భావం 9వ భావం. అలాగే తండ్రికి కారకుడైన గ్రహం రవి అంటే సూర్యుడు. ఒకవేళ మీ జన్మజాతక చక్రంలో ఈ 9వ భావం లేదా రవి గనక పాపగ్రహాల చేత పీడింపబడితే దాన్ని పితృదోషం అని అంటారు. పితృదోషం అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. నా వల్ల నా తండ్రికి ఏదైనా అరిష్టం కలుగుతుందేమో అని ఆందోళన చెందుతుంటారు. కానీ ఈరోజు ఆ పితృదోషం గురించి వాస్తవాలను, భయాలను ప్రారద్రోళిలా నేను మీకు సవివరంగా వివరిస్తాను. చాలా మంది నాకు పితృదోషం ఉందా అని నేను కన్సల్టేషన్స్ ఇస్తున్నప్పుడు ప్రశ్న వేస్తుంటారు. పితృదోషం అంటే కేవలం తండ్రికి ప్రాణగండం ఉండడం మాత్రమే కాదు, దానికి అనేక కోణాలు ఉన్నాయి. దీంట్లో మొదటి రకం పితృదోషం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. జాతకంలో పితృదోషం ఉంటే ఆ జాతకుడి యొక్క తండ్రికి చిన్న వయసులోనే ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు. తల్లిదండ్రులు విడిపోవడం వల్ల కావచ్చు, లేదా చదువుల కోసం, ఉద్యోగం కోసం కొడుకు లేదా కూతురు హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల కావచ్చు, పండుగలకు సెలవులకు మాత్రమే వారు ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైన పితృదోషమే అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అంటే తండ్రి ప్రేమకు, వాత్సల్యానికి దూరం కావడమే పితృదోషం. మరి ఈ పితృదోషం జాతకంలో ఉందని ఎలా తెలుసుకోవాలి? దీనికి ముఖ్యంగా 3 ప్రధాన సూత్రాలు ఉన్నాయి. మొదటిది, తండ్రికి కారకుడైన రవి భగవానుడు దుస్థానాలలో ఉండడం. 6, 8 లేదా 12వ భావాలను మనం త్రిగ్భావాలు, దుస్థానాలు అని అంటుంటాం. రవి ఈ భావాల్లో ఉండి ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా లేదా పాపగ్రహం యొక్క దృష్టి ఉన్నా ఇది పితృదోషంగా పరిగణింపబడుతుంది. పాపగ్రహాలు అనగా శని, రాహువు, కేతువు లేదా కుజుడైనా కావచ్చు. రెండవ అతి ముఖ్యమైన సూత్రం, 8వ భావాది అంటే అష్టమ భావాధిపతి 9వ భావం అంటే భాగ్య భావంలో కూర్చోవడం. కేవలం రవి దుస్థానంలో ఉండడమే కాకుండా 8వ భావాధిపతి 9లో ఉంటే ఈ దోషం మరింత బలపడుతుంది. ఇక 3వ సూత్రం, ఇది తప్పనిసరి కాకపోయినా పితృదోష తీవ్రతను తెలియజేస్తుంది. అదేమిటంటే 12వ భావాధిపతి లగ్నంలో ఉండడం. ఒక వ్యక్తి జాతకంలో రవి దుస్థానంలో ఉండి అష్టమాధిపతి 9లో ఉండి 12వ అధిపతి లగ్నంలో గనక ఉంటే ఆ జాతకుడు తండ్రితో కలిసి ఉండే అవకాశం చాలా తక్కువ. దీన్ని ఒక ఉదాహరణతో మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం. ధనస్సు లగ్నాన్ని తీసుకుందాం. ఈ లగ్నానికి 9వ భావం సింహరాశి అవుతుంది. దానికి అధిపతి రవి భగవానుడు. రవి ఈ లగ్నానికి యోగకారకుడు అయినప్పటికీ అతను 12వ భావమైన వృశ్చికంలో శనితో కలిసి ఉన్నాడు అనుకుందాం. అలాగే ధనుర్ లగ్నానికి అష్టమాధిపతి అంటే 8వ ఇంట అధిపతి అయిన చంద్ర భగవానుడు 9వ భావం అయిన సింహంలో ఉన్నాడు. ఇక వ్యయాధిపతి అంటే 12వ ఇంట అధిపతి అయిన కుజుడు లగ్నంలో అంటే ధనుస్సులో కూర్చున్నాడు అనుకుందాం. ఈ జాతకం పైకి చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నాడు, భాగ్యాధిపతి అయిన రవి కూడా తన మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఈ జాతకుడు తన జీవితంలో అద్భుతమైన ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అర్థం. కానీ ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఈ జాతకంలో నేను పైన చెప్పిన పితృదోష లక్షణాలన్నీ ఉన్నాయి. రవి వ్యయస్థానంలో పాపగ్రహమైన శనితో ఉన్నాడు. అష్టమాధిపతి చంద్రభగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ జాతకుడికి తన తండ్రితో దూరం అనేది పెరుగుతుంది. అయితే ఇది ప్రాణాపాయం మాత్రమే కాదు. బహుశా ఈ జాతకుడు ఉన్నత చదువుల కోసం చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళి ఉండొచ్చు, లేదా తండ్రికి దూరంగా ఉండి ఏదైనా గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే దీనివలన ఆ తండ్రి తన బిడ్డకు దూరం అయ్యే బాధను అనుభవించక తప్పదు. అలాగే రవితో శని కలయిక వలన తండ్రికి కొన్ని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది పిల్లలు పుట్టే ముందే సిజేరియన్ కోసం నా దగ్గరకు వచ్చి మంచి సమయం చూసి చెప్పండి, మా వాడి జాతకం వలన మాకు ఎలాంటి కష్టం రాకూడదు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడే మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. పిల్లల జాతకం వల్ల తల్లిదండ్రులకు కష్టాలు రావు. ఆ పిల్లవాడి ప్రారంధ కర్మను అనుభవించడానికి ఆ సమయానికి వస్తాడు. తల్లిదండ్రుల కర్మ
వాళ్ళు అనుభవంలోకి తీసుకొని వచ్చి జీవితంలో అనుభవిస్తారు. ఒకరి కర్మను ఇంకొకరు మార్చలేరు. కాబట్టి పితృదోషం అనగానే గుడ్డిగా భయపడిపోకండి. ఇది ఎలాంటి దోషం విశ్లేషించుకోండి. తండ్రి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందా, లేదా కేవలం దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఏర్పడే ఎడబాటును సూచిస్తుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాబోయే వీడియోల్లో మరిన్ని రకాల పితృదోషాల గురించి, వాటి ప్రభావాల గురించి వివరంగా చెప్తాను. మీ జాతకంలో లగ్నం ఏమిటి, రవి ఏ భావంలో ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ప్రామాణికమైన జ్యోతిష్య విషయాల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ను తప్పకుండా ఫాలో అవ్వండి. నమస్కారం.